ఊరిలో తల్లిదండ్రుల ముందే ఉద్యోగం చేసుకోవటం ఒక కల. ఈ కల నిజమైంది. ఖమ్మం నగరంలో ఐటీ హబ్ తో పాటు సాఫ్ట్వేర్ కంపెనీలు యువతకు ఉద్యోగాలు ఇస్తున్నాయి. వందల మంది యువతీ యువకులకు ఖమ్మంలో నెలకొల్పిన సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు దొరుకుతున్నాయి. సొంత ఊరిలో ఉద్యోగాలు రావడంతో ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువతీ యువకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం ఐటీ హబ్ లో ఉద్యోగాలు పొందిన యువతీ యువకులు తమ సంతోషాన్ని ఏబిఎన్తో పంచుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడాలి, అంతర్జాతీయ స్థాయి కంపెనీలలో ఉద్యోగాలు సాధించాలి. ఇది నేటి యువత కల. కానీ చాలా మందికి అది కలగానే మిగిలిపోతోంది. తల్లిదండ్రులను వదిలి దూర ప్రాంతాలకు వెళ్లలేక, అక్కడ ఒక్కరే ఉండలేక, ఇలా రకరకాల సమస్యలతో ఇంజనీరింగ్ పూర్తి చేసి కూడా అనేక మంది యువతీ యువకులు ఉద్యోగాలను మధ్యలో వదిలేస్తున్నారు. మరికొందరు ఈ కల నెరవేర్చుకోవటం కోసం ఎంతో కష్టపడుతున్నారు. సొంత ఊరును కన్నవారిని వదిలి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే వంటి నగరాలకు తరలి వెళ్లి ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేయటం, ఆ తర్వాత ఐటీ రంగంలో ఉద్యోగం సంపాదించటం నేటి యువతకు సవాలుగా మారింది. ఖమ్మంలో మేము అంటే ఒక మంచి ఆపర్చునిటీస్ అనేవి ఇస్తున్నాము. సో కంపెనీలో హైదరాబాద్లో ఎలాంటి అట్రాక్టివ్ శాలరీస్ అనేవి ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా అదే పొజిషన్ కానీ అలాంటి శాలరీస్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మెయిన్గా గర్ల్స్కి నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి, సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి, ఎవ్రీథింగ్ అంటే ట్రావెలింగ్ అలవెన్స్ కానీ, సో మేనేజ్మెంట్ సపోర్ట్ కానీ. సో మా కంపెనీలో ఏంటి అంటే, ఇక్కడ సావరింగ్లో మినిమం మేము 70% ఫీమేల్ ఎంప్లాయీసే ఉన్నాం. సో ఫీమేల్ ఎంప్లాయీసే ఉన్నాం. అండ్ నెక్స్ట్ మోస్ట్లీ కొంతమంది గర్ల్స్ ఎలా ఉంటారు అంటే, స్టార్టింగ్లో ఇనీషియల్గా ట్రబుల్ ఉన్నా కానీ, ఫేస్ చేసినా కానీ, సో దర్ హ్యాపీ నో, అంటే వాళ్ళు ఎక్కడైతే చదువుకున్నారో వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. సో గవర్నమెంట్ కూడా ఏంటి అంటే, ఇలాంటి కంపెనీస్ని, మాలాంటి కంపెనీస్ని, ఇలా లోకల్ కంపెనీస్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పరిస్థితిని మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలన్న సంకల్పంతో రాష్ట్రంలో ఐటీ కంపెనీలను ప్రోత్సహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీ హబ్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. ఇదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి ఖమ్మం నగరంలో ఐటీ హబ్ విస్తరణకు నిధులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఖమ్మం నగరంలో ఐటీ విస్తరణ పనులు జరుగుతున్నాయి. గతంలో 27 కోట్లతో ఖమ్మం నగరంలో నిర్మించిన ఐటీ హబ్ ను విస్తరించి ప్రస్తుతం ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు జిల్లాలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తుమ్మల సంకల్పించారు. ఐటీ హబ్ నిర్మాణం పూర్తి చేయటమే కాదు, పలువురు ఎన్ఆర్ఐలతో తుమ్మల, ఆయన తనయుడు డాక్టర్ యుగేందర్ చర్చలు జరిపి ఖమ్మంలో సాఫ్ట్వేర్ కంపెనీలు నెలకొల్పేలా కృషి చేస్తున్నారు. ఎన్ఆర్ఐలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. నా స్టడీ అంతా నేను చదువుకుంది ఖమ్మంలో అండి. సో ఆ తర్వాత నేను నా కెరీర్ గ్రోత్ కోసం అని చెప్పేసి జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే ఖమ్మంలో నాకు సావరిన్ ఐటీ సొల్యూషన్లో ఒక ఆపర్చునిటీ కలిగింది. సో హైదరాబాద్ కంటే ఎక్కువగా మనకి ఖమ్మంలో నాకు జాబ్ దొరకడం నాకు ఇంకా చాలా సంతోషంగా ఉందండి. సో యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్లో కలిగే ప్యాకేజే మాకు ఇక్కడ ఖమ్మంలో కలిగినందుకు నేను ఇంకా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఖమ్మం నగరం నడిబొట్టున ఉన్న ఐటీ హబ్ ను విస్తరించి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలను ఖమ్మంలో నెలకొల్పే విధంగా తుమ్మల యుగేందర్ కృషి చేస్తున్నారు. సోవరిన్ ఐటీ సొల్యూషన్స్, టెక్నోజన్, ప్రోవెస్ సాఫ్ట్వేర్ సర్వీసెస్, నిమ్మల్ అకౌంటింగ్, టెక్ స్కై, సెరోల్ ఇన్ఫో టెక్నాలజీస్, యూనికాన్ టెక్నాలజీస్, ఆటోమేటిక్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు ఖమ్మంలో తమ కార్యాలయాలను ప్రారంభించాయి. వాటిలో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. మరికొందరు ఎన్ఆర్ఐలు ఖమ్మం వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. మన ఖమ్మం హోమ్ టౌన్ లోనే నాకు జాబ్ రావడం నాకు చాలా లక్కీ. యాజ్ ఎ సింగిల్ పేరెంట్గా, సో నేను సింగిల్ డాటర్గా నన్ను అవుట్ ఆఫ్ పంపించడానికి వర్రీ అవుతారు ఇంట్లో ఎవరైనా. సో నేను ఇక్కడే చదువుకొని ఎంబీఏ కంప్లీట్ అవ్వగానే ఇక్కడే నేను కాలేజ్ డ్రైవ్ కండక్ట్ చేశారు. సో ఆ డ్రైవ్కి నేను అటెండ్ అయ్యాను. ఆ డ్రైవ్లో సెలెక్ట్ అయ్యి వెంటనే నేను జాబ్లో జాయిన్ అయిపోయాను. నైట్ షిఫ్ట్ అయినా సరే ఫస్ట్లో ఇంట్లో కొంచెం భయపడ్డారు. బట్ వన్స్ ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యాక ఎన్విరాన్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువ పర్సెంట్ గర్ల్సే ఉన్నారు. సో మా మమ్మీ కూడా షీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ హోమ్ టౌన్లో నాకు జాబ్ వచ్చినందుకు. ఖమ్మంలో
మాది 2023లో ఖమ్మంలో మేము మా సొంత క్యాంపస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. హైదరాబాద్ తరహాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి ఎంఎన్సీ తరహాలో కంపెనీని మేము ఎస్టాబ్లిష్ చేసాము. అండ్ రాకేష్ బత్తినేని గారి నాయకత్వం ముందు చూపుతో ఈరోజు మా కంపెనీ 350 మంది ఎంప్లాయీస్గా ఈరోజు మా కంపెనీలో 350 మంది ఎంప్లాయీస్ అయ్యాము. మా కంపెనీలో మేము లోకల్ కాలేజెస్లో నుంచి అందరినీ హైర్ చేసుకున్నాము. వాళ్ళకి 3 నెలలు నుంచి 2 నెలలు శాలరీస్ ఇచ్చి వాళ్ళని స్కిల్స్ ఇంప్రూవ్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి మేము టీంలో ఇంక్లూడ్ చేసుకుంటాం. ప్రస్తుతం మరో ట్రెండ్ కూడా కనిపిస్తోంది. బెంగళూరు, హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసే ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఖమ్మం వచ్చి స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము పుట్టి పెరిగిన ప్రాంతంలో తల్లిదండ్రుల చెంత ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించాలని తమ మాతృ సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోపక్క ఖమ్మంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి యువతీ యువకుల కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మానికి సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం హర్షణీయమని ఇంజనీరింగ్ పట్టభద్రులు అభిప్రాయపడుతున్నారు. సావరెన్ ఐటీ సొల్యూషన్స్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పేరెంట్స్ ఎంత సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఇలాంటి ప్రైవేట్ కంపెనీ ఖమ్మంలో పెట్టి నాకు యాక్చువల్లీ హైదరాబాద్లో మంచి ఆపర్చునిటీ వచ్చినా కానీ చాలామంది పేరెంట్స్ ఉన్నారు హైదరాబాద్కి పంపించకుండా, బెంగళూరు లాంటి సిటీస్కి పంపించకుండా ఉన్నారు. అలా కాకుండా ఇంత మంచి కంపెనీ ఖమ్మంలోనే పెట్టి ఇంతమంది గర్ల్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ మా ఆఫీస్లో లైక్ 60% ఆఫ్ గర్ల్సే ఉన్నారు. ఆల్మోస్ట్ ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిం ఫ్యామిలీస్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో యూ ఆల్ నో. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇంకా వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఎంత సెక్యూరిటీ, ఇక్కడ ఎంత మంచి ఆపర్చునిటీ ఉంది, అలాంగ్ విత్ మంచి శాలరీ అండ్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగానికి అవసరమైన మెలకువలను నేర్పించేందుకు టాస్క్ సెంటర్లు ఉపయోగపడతాయని మంత్రి తుమ్మల అంటున్నారు. అందుకోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.